దేశంలో రాజకీయ పార్టీలు పెట్టిన మహిళలు కొందరు అద్భుతంగా రాణించారు. మరికొందరు పార్టీని నడపలేక మధ్యలో జెండా కింద పడేశారు. అప్పటికే పెట్టిన పార్టీని లీడ్ చేసి సక్సెస్ సాధించిన వీర వనితలు కొందరైతే కొత్తగా పార్టీ పెట్టి విజయ భేరి మోగిస్తున్న నారీమణులు ఇంకొందరు. మరి బీఆర్ఎస్ నుండి సస్పెన్షన్ కు గురైన కవిత నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? కొత్తగా పార్టీ పెడతారా? ఆమె రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? పురుషాధిక్య సమాజంలో మహిళా నాయకులు మేము సైతమన్నారు. దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. రాష్ట్రాన్ని దేశాన్ని పాలించే నేతలుగా ఎదిగారు. జయలలిత, మమతా బెనర్జీ, మాయావతి, మహబూబా ముఫ్తీ, జానకి రామచంద్రన్ లాంటి వాళ్లు సీఎం పీఠంపై కూర్చోగా సోనియా లాంటి వాళ్లు యూపీఏను లీడ్ చేశారు. విజయశాంతి, లక్ష్మీపార్వతి, మేనకాగాంధీ, కొత్తపల్లి గీత, గౌరీ అమ్మ, వైఎస్ షర్మిల లాంటి వాళ్లు పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్నారు. ఇక పార్టీ పెట్టకుండానే రాజకీయ యవనిక నుంచి తప్పుకున్నారు జయలలిత అనుచరురాలు శశికళ. ఏ తర్వాత చెప్పొచ్చేదేంటంటే దేశంలో పొలిటికల్ పార్టీలను స్థాపించి లీడ్ చేయడంలో అతివలకు మిశ్రమ ఫలితాలు వచ్చాయనే చెప్పాలి. ఇంతకు ఎవరు సక్సెస్ అయ్యారు, ఎవరు ఫెయిల్ అయ్యారో చూద్దాం. విజయశాంతి లేడీ అమితాబ్గా గుర్తింపు పొందారు. 1998లో రాజకీయ అరంగేట్రం చేసి ముందుగా బీజేపీలో చేరారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2005లో తల్లి తెలంగాణ పార్టీ స్థాపించారు. అనంతరం 2009లో తెలంగాణ రాష్ట్ర సమితిలో పార్టీని విలీనం చేశారు. 2009లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2013లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు. 2014 ఫిబ్రవరిలో కాంగ్రెస్ లో చేరారు విజయశాంతి. పార్టీలో అంతగా ఆదరణ లేదంటూ 2020 డిసెంబర్లో రెండోసారి కమలం తీర్థం పుచ్చుకున్నారు. అక్కడ ఇమడలేక తిరిగి కాంగ్రెస్ గూటికి చేరి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకురాలు. 1995లో టీడీపీలో నెలకొన్న సంక్షోభంతో పార్టీ మొత్తం చంద్రబాబు గుప్పెట్లోకి వెళ్లిపోయింది. ఎన్టీఆర్ మరణానంతరం ఆయన రాజకీయ వారసురాలిగా తనను తాను ప్రకటించుకున్నారు లక్ష్మీపార్వతి. 1996 లోక్సభ ఎన్నికల్లో 42 ఎంపీ స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేయగా కేవలం 10.66% ఓట్లు మాత్రమే పడ్డాయి. 1996లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం బైపోల్లో లక్ష్మీపార్వతి విజయం సాధించారు. ఆ తర్వాత పార్టీని నడపలేక 2012 నవంబర్లో వైసీపీలో చేరారు లక్ష్మీపార్వతి. దక్షిణ భారతంలో ముఖ్యంగా అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో, తమిళనాడులో ఇట్లా చాలా చోట్ల మహిళలు అట్లాంటి ప్రయత్నాలు చేశారు. మహిళల పురుషుల అన్న విషయం పక్కన పెడితే ఒక సరైన సమయంలో సరైన కార్యాచరణతో ప్రజాబలంతో రాజకీయాల్లో ప్రయత్నాలు చేసి జయప్రదం అయిన వాళ్ళు ఉన్నారు, కానీ కాని వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అలాగే విడిపోయిన తర్వాత రాష్ట్రాలను తీసుకుంటే కనుక లక్ష్మీపార్వతి అంశం మీదే తెలుగుదేశం పార్టీ అప్పట్లో గండి పడటం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవటం, ఎన్టీఆర్ తర్వాత లక్ష్మీపార్వతి ఆ పేరుతో పార్టీ పెట్టి మొదటి ఉప ఎన్నికల్లో ఆమె గెలిచారు. అలాగే ఆ పార్టీకి కూడా స్థానాలు రాకపోయినా ఓట్లు బాగానే వచ్చాయి, కానీ చాలా కొద్ది కాలంలోనే ఆ పార్టీ కనుమరుగైపోయింది. ఉండటానికి ఏదో ఉంది అన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఆమె దాన్ని కలిపేసినట్టుగా ఉన్నారు. కాబట్టి లక్ష్మీపార్వతి ప్రభావం తర్వాత ఏమీ లేదు. జానకి ఎంజీ రామచంద్రన్ భార్య. ఏడీఎంకే పార్టీ 1987 డిసెంబర్లో ఎంజీ రామచంద్రన్ చనిపోయాక తమిళనాడుకి మొదటి మహిళా ముఖ్యమంత్రిగా జానకి ఎన్నికయ్యారు. ఏడీఎంకే పార్టీకి నాయకురాలిగా కూడా ఎన్నికయ్యారు. 1988లో ముఖ్యమంత్రిగా పనిచేసిన జానకి 24 రోజులు మాత్రమే అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత ఏడీఎంకే రెండుగా చీలిపోయింది. క్రమంగా ఏడీఎంకేపై జయలలిత పట్టు సాధించగా జానకి ప్రాభవం కోల్పోయారు. కేఆర్ గౌరయ్యమ్మ కేరళకు చెందిన ఈమె దేశంలోనే తొలి రెవెన్యూ మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 10 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన నేత గౌరయ్యమ్మ ఎల్డీఎఫ్లో చాలా కాలం పనిచేశారామె. 1994లో జనతిపత్య సంరక్షణ సమితిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పార్టీని ముందుకు తీసుకువెళ్లలేక యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్లో విలీనం చేశారు. శశికళ
జయలలిత అనుచరురాలు. 1989 నుంచి 2016 వరకు ఏఐడీఎంకేలో జయలలిత నెచ్చెలిగా శశికళ కొనసాగారు. జయలలిత మరణానంతరం ఏఐడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 5, 2017న ఏఐడీఎంకే లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నికయ్యారు. సీఎంగా ప్రమాణం చేసేందుకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 14, 2017న కలర్ టీవీ స్కామ్ కేసులో శశికళకు కోర్టు 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆగస్టు 28, 2017న పార్టీ నుంచి శశికళ బహిష్కరణకు గురయ్యారు. 2017లో అమ్మ మక్కల్ మున్నెట్ర కళగం ఏర్పాటు చేశారు శశికళ. మార్చి 3, 2021న రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ముఖ్యమంత్రి అయి పడిపోయిన తర్వాత జయలలితకి ఇంకా తిరుగు లేకుండా పోయింది. దీనికోసం ఆమె చాలా శ్రమించారు. ఇంకోటి, జయలలిత కొత్తగా పార్టీ ఏం పెట్టలేదు. ద్రవిడ భావజాలానికి సంబంధించిన అన్నాడీఎంకేకు తాను నాయకత్వం తీసుకున్నారు. అదే జయలలిత మరణానంతరం ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాలేకపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుంది మనకు తెలియదు. కానీ శశికళ జయలలిత ఉండగా ఆమె చక్రం తిప్పారు, అంతా ఆమె వాస్తవానికి అని ఆమె చివరకు మాఫియా రాణిగా కూడా పేరు తెచ్చుకొని జయలలితను కూడా ముప్పు తిప్పలు పెట్టారు. చివరి రోజుల్లో అనారోగ్యంతో అన్న పేరు కూడా శశికళకు వచ్చింది. ఇంత అయిన తర్వాత ఆమెకేమీ అక్కడ పాత్ర లేకుండా పోయింది. మేనకా గాంధీ సంజయ్ గాంధీ భార్య, ఇందిరాగాంధీ చిన్న కోడలు. 1980లో సంజయ్ మరణంతో అత్త ఇందిరాతో విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో 1983లో రాష్ట్రీయ సంజయ్ మంచ్ పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. 1983 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి 5 స్థానాల్లో పోటీ చేసి 4 గెలుపొందారు. 1984లో లోక్సభ ఎన్నికల్లో అమేథీలో రాజీవ్ గాంధీపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1988లో పార్టీని జనతాదళ్లో విలీనం చేశారు. కొత్తపల్లి గీత గ్రూప్ 1 అధికారిగా ప్రభుత్వ శాఖల్లో వేరువేరు హోదాల్లో పనిచేశారు. 2014లో వైసీపీలో చేరారు. అదే ఏడాది అరకు ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ఆ పార్టీని వీడి 2018 ఆగస్టులో జనజాగృతి పేరుతో సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. పార్టీని నడిపేందుకు ఇబ్బందులు పడ్డారు. 2019 జూన్లో బీజేపీలో చేరారు గీత. వైఎస్ షర్మిల వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా తెలుగు రాష్ట్రాలకు సుపరిచితం. తెలంగాణ రాజకీయాల్లో బాణంలా దూసుకొచ్చారు. 2021లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించారు. సంక్షేమం, స్వయం సమృద్ధి, సమానత్వం అజెండాగా ముందుకు వెళ్లారు. కాకపోతే పార్టీని ఎక్కువ కాలం నడపలేకపోయారామె. గత సాధారణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో పార్టీని విలీనం చేసి ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. కుటుంబంలో మనస్పర్ధలు కావచ్చు, వ్యక్తిగత ఇమేజ్ కోసం కావచ్చు, హంగు ఆర్భాటాలతో అంగరంగ వైభవంగా పార్టీ పెట్టి మధ్యలోనే కాడి వదిలేశారు. పార్టీ పెట్టి మధ్యలో వదిలేశారు కొంతమంది. బట్ సక్సెస్ అయిన మహిళా నేతలు ఉన్నారు. తిరుగులేని ఆధిపత్యం చెలాయించి ఔరా అనిపించారు. పాలనలో శభాష్ అనిపించుకున్నారు. పదవులకు వన్నె తెచ్చారు. మరి కేసీఆర్ తనయ కవిత మనసులో ఏముంది? పార్టీ పెట్టడం లాంఛనమేనా? తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి అడుగులతో ముందుకు వెళ్ళబోతున్నారు? రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే ఆషామాషి విషయం కాదు. మహిళలు రాణించాలంటే అంతకు మించిన సామర్థ్యమే ఉండాలి. అయితే ఒకప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. రాజకీయాల్లోకి వీరవనితలు దూసుకొస్తున్నారు, సత్తా చాటుతున్నారు. మమతా బెనర్జీ 1970 నుండి 1997 వరకు పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత 1997లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. 2009-11 మధ్యలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేశారు. 2011 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష ప్రభుత్వాన్ని ఓడించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. 34 ఏళ్ల కమ్యూనిస్ట్ పాలనకు చరమగీతం పాడారు మమత. అప్పటి నుండి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే ఉన్నారు. జయలలిత 1981లో తమిళనాడు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. ఎంజి రామచంద్రన్ మరణం తరువాత సీఎం పీఠమెక్కారు ఆయన భార్య జానకి. ఆ తరువాతి పరిణామాలతో ఏడీఎంకే రెండుగా చీలింది. ఓ గ్రూప్ కి జానకి, మరో గ్రూప్ కి జయలలిత నేతృత్వం వహించారు. ఫైనల్ గా జయ ఆధ్వర్యంలో ఏఐడీఎంకేగా ఏర్పాటైంది. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలుగా స్థానం పొందారు.
1991 నుంచి 1996 వరకు సీఎంగా కొనసాగారు. 2001లో కొంతకాలం, 2002 నుండి 6 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2015 మే నుండి 2016 డిసెంబర్లో మరణించేదాకా సీఎంగా ఉన్నారు. 1998 లోక్సభ ఎన్నికల్లో 18 సీట్లలో విజయం సాధించారు. 2001లో 132 అసెంబ్లీ సీట్లలో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తమిళనాడులో మరే రాజకీయ పార్టీ సాధించని ఎన్నో అపురూప విజయాలు సాధించారామె. మెహబూబా ముఫ్తీ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నుండి బయటకొచ్చి 1999లో జమ్మూ అండ్ కాశ్మీర్లో పీడీపీని స్థాపించారు. 1996 నుండే రాజకీయాల్లో తండ్రికి తోడుగా ఉన్నారు ముఫ్తీ. 2004-14లో అనంతనాగ్ నుండి లోక్సభకు ఎన్నికయ్యారు. 2016లో తండ్రి మరణంతో పార్టీ బాధ్యతలతో పాటు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 2018 జూన్ వరకు సీఎంగా ఉన్నారు మెహబూబా. కొత్తగా పార్టీ పెట్టిన వాళ్లు కావచ్చు, మధ్యలో అనుకోకుండా పార్టీ పగ్గాలు చేపట్టిన వాళ్లు కావచ్చు, పదవులు చేపట్టారు, తమను తాము నిరూపించుకున్నారు. బీఆర్ఎస్ నుండి సస్పెన్షన్ కు గురైన కవిత రాజకీయంగా ఎలాంటి అడుగులు వేయబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. దాదాపు కొత్త పార్టీ దిశగానే ముందుకు వెడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పేర్లపైన కూడా చర్చించారట. తన మానసపుత్రిక తెలంగాణ జాగృతి సంస్థ పేరునే పార్టీ పేరుగా ఖరారు చేసే అవకాశం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరును కూడా ఆమెతో సన్నిహితంగా ఉండే కొందరు బీసీ నేతలు తెర మీదకు తీసుకొచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ పేరుపైన సాధ్యాసాధ్యాల పరిశీలన చేస్తున్నట్టు సమాచారం. అసలు తెలంగాణలో కొత్త పార్టీకి స్కోప్ ఉందా? ఇప్పటికే 2 జాతీయ పార్టీలు, మరో ప్రాంతీయ పార్టీ బలంగా ఉన్నాయి. ఈ క్రమంలో మరో పార్టీ మనగలిగే సీన్ ఉందా అన్నది చూడాలి. ఇక సస్పెన్షన్ వేటు తర్వాత కవిత తీసుకుపోయే నిర్ణయాలపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది.